అంటే నేనేమంటున్నానంటే వ్యవస్థాపరంగా తీసుకున్న నిర్ణయాలను ఒక వ్యక్తికి లేకుంటే ఇద్దరు వ్యక్తులకు అంటగట్టడం అనేది చాలా ఇది మంచిది కాదు. అంటే ఒక వ్యక్తి చెప్తే చేస్తాడు అని అంటే మరి చట్టం ఎందుకు, జీవోలు ఎందుకు, ఇవెందుకు? నాకు తప్పు అనిపిస్తున్నది అనుకున్నాం. నన్ను చేయమన్నాడు చేసిన అంటే నీ తప్పు పోతుందా? యు ఆర్ అగెయిన్స్ట్ లా కదా. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇట్స్ అగెయిన్స్ట్ ది లా. సో ద గై హూ డస్ ఇట్ త్రూ ది వ్యవస్థ, దే షుడ్ ఆల్సో, దే ఆర్ ది మోర్ రెస్పాన్సిబుల్ పీపుల్ కదా. నువ్వు చెప్పిందంతా చేస్తామంటే ఉంటుందా? వ్యవస్థలు ఉంటాయా అట్లా? అందుకోసం ఇది బురద జల్లే కార్యక్రమంలో భాగంగా, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఇతర విషయాల దృష్టి మీద పడకుండా దీన్ని అలా చేయాలి అనేది దానికి ప్రజలు చూస్తున్నారు కదా. తెలంగాణ ఎప్పుడైనా ఏనాడైనా ఇన్ని వేల గ్రామాలలో నిరసన జరిగినాయా అంటే దాని అర్థమైంది. నీకు 1.5% ఒక మనిషి అటు వేసిన ఆయన ఇటు వేస్తే ఈయన అక్కడనే ఉండు, ఈయన ముఖ్యమంత్రిగా ఉండు కదా, ఈ సమస్య రాదు కదా. అయ్యో వచ్చునా 10 ఏళ్ళలో వచ్చిందా? నువ్వే అన్నావు కదా ఢిల్లీలో ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అని. మరి అటువంటిప్పుడు ఈ వ్యవస్థలోని వ్యక్తులను బాధ్యత చేయడం, వాళ్ళు ఏదో చెప్పినారు వీళ్ళు చెప్తే చేసినామని చెప్పడం ఒక తప్పు. అది విధి కాదు, అంతే కదా, బాధ్యత కాదు. నీకు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నావు ఎవరు చెప్పినా అనేది మనం చేసేవాళ్ళకి తెలవాలి కదా, చేసేవాళ్ళు ఆలోచించాలి కదా.